ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. చదవబడిన లేఖన భాగం, ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనము. వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. దేవుడి లేఖన భాగాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. లేఖనం చెప్తుంది, నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. పాపము తెచ్చుకొంటిని అనే మాటని ఇక్కడ సౌలు చెప్తున్నాడు. సౌలు సమూయేలుతో చెప్తున్నాడు ఏంటంటే, నేను దేవుని ఆజ్ఞను అలాగే నీ మాటను కూడా మీరి పాపం తెచ్చుకున్నాను అనేటువంటి మాట ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలమైన మనం ఏం తెచ్చుకుంటున్నాం, ఏం తెచ్చుకోవాలి అనేది సమయానుకూలంగా కొన్ని మాటలు ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుందాం. సౌలు గారు ఇక్కడ దేవుని ఆజ్ఞను, దైవజనుడి ఆజ్ఞను మీరి పాపాన్ని తెచ్చుకున్నాడంట. అయితే ఆత్మీయులమైనటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనం ఏం తెచ్చుకోవాలి, బైబిల్ గ్రంథంలో నుండి ఏం తెచ్చుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని అనుసరించండి, వాక్యం మీద దృష్టి పెట్టండి, పిల్లల్ని ఆడుకునివ్వండి. దేవునికి స్తోత్రం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము. బైబిల్ గ్రంథం దేవుని బిడ్డలమైన మనల్ని దేన్ని జ్ఞాపకం తెచ్చుకోమంటుందో మనం చూసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తరువాత, మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయులమైనటువంటి మనం, దేవుని బిడలమైనటువంటి మనం, దేవుని బిడలుగా పిలువబడుతున్నటువంటి మనం దేన్ని తెచ్చుకోవాలి అంటే, సౌలు గారు పాపాన్ని తెచ్చుకున్నాడు. మనము దేవునిని స్మరణకు తెచ్చుకోవాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, బాల్య దినముల నుండే, చిన్నప్పటి నుండే ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి అంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. చిన్నప్పటి నుండే, ఇంత పెద్ద అయిపోయిన తర్వాత కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవట్లేదు మనం. ఏంటి జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి? ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి, శుక్రవారం ప్రార్థనకి వెళ్ళాలి, ఎప్పుడైతే మందిరంలో కూడిక జరుగుతుందో ఆ కూడికలో నేను పాల్గొనాలి అనేటువంటి ఆలోచన మనకి రావాలి. అది గుర్తుకు తెచ్చుకోవాలి. పనికి మాలినవన్నీ, లోకానుసారమైనవన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటాం మనం. ఏం జ్ఞాపకం తెచ్చుకోమంటే దేవుని వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకోం, దేవుని సన్నిధిని జ్ఞాపకం తెచ్చుకోం, దేవుని సన్నిధి యొక్క సమయాన్ని జ్ఞాపకం తెచ్చుకోం. అక్కడ అంటున్నాడు, దుర్దినాలు రాకముందే, దుర్దినాలు రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రాలకు చీకటి కమ్మకముందే, అంటే భయంకరమైన దినాలు నీ మీద ఏలుబడి చేయకముందే, కష్టాలు నీ మీద ఏలుబడి చేయకముందే, దేవుని ఉగ్రత నీ మీదకి రాకముందే ఏం చేయాలంటే నువ్వు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. లోకములో సంతోషిస్తున్నాం, టీవీల దగ్గర సంతోషిస్తున్నాం, సెల్ ఫోన్లో ఆనందిస్తున్నాం, సృష్టికర్తను మర్చిపోతూ ఉన్నాం. రోమిలికి రాసిన పత్రికలో అక్కడ సృష్టికర్తను మరచి సృష్టిని ఆరాధిస్తున్నారు అని రాయబడింది. సృష్టిని అంటే అప్పటి వరకు ఏమనుకున్నారు, చెట్లను ఆరాధించేవారు, ఇప్పటికీ చెట్లను ఆరాధిస్తున్నారు. అలాగే రాయిలను ఆరాధిస్తున్నారు, సూర్యచంద్రులను ఆరాధిస్తారు. ఇలా విధంగా సృష్టిని ఆరాధిస్తున్నారు. కానీ ఈరోజు మన ఆరాధన దేనికి అయిపోయిందంటే సెల్ ఫోన్ ఆరాధిస్తున్నాం. ఒకటి సోషల్ మీడియాలో ఒక వ్యక్తి ఏమని కామెంట్ చేశాడంటే, అన్నీ ఉన్నాయి, భోజనం ఉంది, తినడానికి ఉన్నాయి, ఉండడానికి ఉన్నాయి, కావలసిన లైఫ్ అంతా ఉంది, ఒక 6 నెలలు సెల్ ఫోన్ లేకుండా, ఇంటర్నెట్ లేకుండా నిన్ను అక్కడ పెట్టేస్తే ఉండగలుగుతావా అని పోస్ట్ పెట్టాడు ఒక అతను.
ఈరోజు ఏమైపోయింది అంటే దేవుణ్ణైనా గుర్తు చేసుకోవడం మానేస్తున్నామేమో కానీ పొద్దున్న లేచిన వాడిని ఇలా ఎతుకుతున్నావు. ఎందుకు? పక్కన పిల్లలు ఉన్నానా, లేకపోతే పక్కన అమ్మా నాన్నలు ఉన్నారని ఎతుకుతున్నావు కాదు, సెల్ ఫోన్ ఎక్కడుందా అని ఎతుకుతా ఉన్నాం. ఈ విధమైనటువంటి భయంకరమైన పరిస్థితుల్లోనికి మన క్రైస్తవ్యం దిగజారిపోతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞను మీరి సౌలు పాపాన్ని కూడా తెచ్చుకున్నాడు. అయితే దేవుని వాక్యం చెప్తుంది సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలని. నీవు ఈరోజు ఈ విధంగా ఈ స్థాయిలో ఈ స్థితిలో ఉన్నావు అంటే అది కేవలము దేవుని కృప అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు లేకుండా, దేవుని సహాయము లేకుండా, దేవుని కాపుదల లేకుండా, దేవుని కృప లేకుండా, దేవుని వాత్సల్యము లేకుండా ఈరోజు నీవు నేను ఈ స్థితిలో లేము అనే విషయాన్ని చాలా చక్కగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ అన్నీ మనకి మంచిగా ఉంటున్నాయి, మనము దేవునిని జ్ఞాపకం చేసుకోవడం మానేస్తున్నాం. కనీసం దేవుని మందిరానికి ఈ రోజున 1 గంట దేవుని మందిరానికి వెళ్ళాలి, పరిశుద్ధ దినములో 2 గంటలు ఆయన సన్నిధిలో గడపాలి అనేటువంటి విషయం కూడా మనకు అర్థం కావట్లేదు. లోకానుసారమైన విషయాల్లో ఆ విధంగా మునిగిపోతూ ఉన్నాం మనం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అన్నింటికీ సమయాన్ని ఇచ్చి దేవునికి మనం సమయాన్ని ఇవ్వకపోతే కనుక ఒకానొక రోజున అన్నీ ఉంటాయి, దేవుడు మనలో ఉండడం, దేవుడు మనతో లేకపోతే, మనలో లేకపోతే మనం పరలోకానికి చేరలేం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పరిశుద్ధ దినములో దేవుని వాక్యము మనల్ని ఏమి తెచ్చుకోమని జ్ఞాపకం చేస్తుంది అంటే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. దుర్దినాలు రాకముందే చూద్దాం, తర్వాత అప్పుడే ఎందుకు దేవుని మందిరానికి వెళ్దాంలే, 1 వారం మానేసిన పర్వాలేదులే. వీళ్ళు ఎంతమంది రాత్రి మన గ్రూప్లో మనం చూసారో లేక నా వాట్సాప్ స్టేటస్లో చూసారో, అంటే ఆ మాట చర్చిలో చెప్తే ఇబ్బంది పడతారని ఆదివారం మానకూడదు, దేవుని సన్నిధిని వేడకూడదు అని ఇవే చెప్పాను. కానీ ఒక పాస్టర్ గారు దాన్ని చెప్పారు, ఆదివారం ఆరాధన మానేస్తే ఎంత భయంకరమైన పాపం అంటే యేసయ్యను కాళ్ళ క్రిందేసి తొక్కునట్టు దాంతో సమానమని చెప్పారు. హెబ్రీలో రాయబడింది, ఎవరైతే ఆయన సన్నిధిని మానేస్తూ ఉన్నారో ఆయనను బహిరంగంగా అందరి ఎదుట కాళ్ళతో తొక్కు దానితో సమానం అన్నట్టుగా. కానీ మనకు అర్థం కావట్లేదు దేవుని మందిరం యొక్క విలువ. డ్యూటీలు ఉంటే పర్వాలేదు, ఎందుకంటే ఉద్యోగాలు చేసుకునే వారిని మానేయమని నేను అనట్లేదు, కొంతమందికి రెగ్యులర్గా కూడా సెలవులు ఎవరు. కానీ మిగతా వాళ్ళు ఆదివారం సెలవు ఉన్నవారు కూడా ఇంటి దగ్గరే ఉండిపోవడం అనేది క్షేమం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. మొట్టమొదటి మాటగా దేవుని వాక్యం ఈరోజు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. 2వ మాట చూద్దాం, కీర్తనల గ్రంథం 77వ కీర్తన 77వ కీర్తన 11వ వచనం. 77వ కీర్తన 11వ వచనం. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. దేవునికి స్తోత్రం. ఏమని చెప్తున్నాడు? ఏం తెచ్చుకోవాలి అంటే దేవుడు మనకి ఏ విధమైన కార్యాలు మన జీవితంలో చేశాడో, మన కుటుంబంలో దేవుడు ఎటువంటి ఆశ్చర్య కార్యాలు చేశాడో పూర్వపు దినాల్లో దేవుడు చేసినటువంటి కార్యాలను మనం మర్చిపోకూడదు. కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువక నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను అంటున్నాడు ఆయన. మరి నీ సంగతి ఏంటి? ఒక్కొక్కరిని నిలవబెట్టి అడిగితే చాలా సాక్ష్యాలు మీ కుటుంబ జీవితాల్లో ఉన్నాయి. గతంలో మందిరంలో నిలబడి ఇలా పలానా ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు సహాయం చేశాడు, పలానా బలహీనతలో దేవుడు సహాయం చేశాడు, పలానా ఇబ్బందుల్లో దేవుడు సహాయం చేశాడు, పలానా కష్టాల్లో దేవుడు సహాయం చేశాడు అని సాక్ష్యం చెప్పిన వారమే. కానీ ఆ దేవుని ఆయన కార్యాలను మర్చిపోతూ ఉన్నాం. ఈరోజు మనం జ్ఞాపకం తెచ్చుకోవాల్సిన విషయాలు దేవుని వాక్యం తెలియచేస్తుంది. యెహోవా చేసిన కార్యములను
పూర్వము జరిగిన ఆయన ఆశ్చర్య కార్యములను నేను మనస్సుకు తెచ్చుకుంటున్నాను. దేవుడు చేసినటువంటి కార్యాలను ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆయన మన జీవితాల్లో, నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో చేసిన గొప్ప కార్యం ఏంటంటే రక్షణ కార్యం. నీ పాపాలను క్షమించి నిన్ను పరలోక రాజ్యానికి యోగ్యురాలుగా చేసిన ఆ రక్షణ కార్యాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన రక్షణ కార్యం చేయకపోతే పరలోకానికి వెళ్ళేటువంటి అవకాశం లేదు మనకి. కనుక నిత్యము కూడా దేవుడు చేసినటువంటి కార్యాలను, దేవుడు చేసినటువంటి మేలులను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ కీర్తనకాడు అంటున్నాడు, నేను ఆయన చేసిన కార్యాలను మనస్సునకు తెచ్చుకుంటున్నాను. 28వ కీర్తన 5వ వచనం కూడా చదవండి. 28వ కీర్తన 5వ వచనము. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు. ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుడు చేసిన కార్యాలను గుర్తించుకోరో, ఎవరైతే దేవుని చేసిన కార్యాలను లక్ష్య పెట్టరో వారికి ఏం జరుగుతుందంట? ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేస్తాడు. దేవుణ్ణి మర్చిపోతే, దేవుడు చేసిన కార్యాలను మర్చిపోతే, దేవుడు చేసిన మేలులను మర్చిపోతే ఇంకా మన జీవితాల్లో ఎదుగుదల ఉండదు. ఆయన అంటున్నాడు, ఆయన వారిని వృద్ధిపరచక అంటే ఎదుగుదల లేదు, అభివృద్ధి చెందనీయుడు ఆయన. ఎందుకంటే మనం ఆయనను మర్చిపోతున్నాం, ఆయన కార్యాలను మర్చిపోతూ ఉన్నాము. కనుక ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఎవరైతే నా కార్యాలు మర్చిపోతున్నారో, లక్ష్య పెట్టట్లేదో వారిని నిర్మూలం చేస్తాను అంటున్నాడు ఆయన. ఇప్పుడు దేవుని బిడ్డలారా, 50వ కీర్తన 22వ వచనం, 50వ కీర్తన 22వ వచనం. ఈ హెచ్చరిక మనందరము కూడా తీసుకోవాలి. 50వ కీర్తన 22వ వచనము. దేవుని మరచువారులారా దీన్ని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడెవడునో లేకపోవును. దేవునికి స్తోత్రం. ఒకవేళ దేవుణ్ణి మర్చిపోయి జీవిస్తూ ఉన్నావేమో, దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయి జీవిస్తూ ఉన్నావేమో. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని మర్చివారులారా జ్ఞాపకం పెట్టుకొని ఏంటంటే, నేను మిమ్మును చీల్చివేస్తాను, తప్పించేవాడు ఒకడును లేకపోవును. దేవుడు చేసిన మేలులను, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను, దేవుడు చేసిన గొప్ప కార్యాలను మనం మర్చిపోతే, దేవునికి కృతజ్ఞలుగా జీవించకపోతే, ఆయన అంటున్నాడు, నేను మిమ్ములను చీల్చివేస్తాను. ఎవరో కూడా నిన్ను రక్షించలేడు, కాపాడలేడు అని చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు జరిగించినటువంటి ఆశ్చర్య కార్యాలు మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆదివారం ఆయన సన్నిధికి వచ్చాం, పాటలు పాడాం, ఆరాధనకు నిలబడినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, ప్రభువా వారమంతా మమ్మల్ని కాపాడావు, మా పనుల్లో తోడుగా ఉన్నావు, నా ఉద్యోగంలో తోడుగా ఉన్నావు, మా ఇంటి పనుల్లో తోడుగా ఉన్నావు, మా స్కూల్స్కి కాలేజీకి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు తోడుగా ఉన్నావు. ప్రభువా నీకు వందనాలు అంటూ ఒక కృతజ్ఞతతో కూడినటువంటి ఒక స్వరం మన గొంతులో నుండి బయటకు వచ్చినప్పుడు అది దేవుని దగ్గరికి ఇంపైన సువాసన గల ఆరాధనగా చేరుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. అలా వచ్చి బొమ్మల్లాగా నిలబడి ఎవరో మైక్ తీసుకుని పాడుతూ ఉంటే అలాగ కళ్ళు మూసుకొని, అది కాదు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను మనస్సుకు తెచ్చుకోవాలి, జ్ఞాపకం తెచ్చుకోవాలి. దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. 105వ కీర్తన 5వ వచనము. 105వ కీర్తన 5వ వచనము. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోండి. లేఖనము మనతో స్పష్టంగా చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి మొట్టమొదటి మాట. రెండవది, దేవుడు చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, 143వ కీర్తన 5వ వచనము. 143వ కీర్తన 5వ వచనము. పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను, నీ తట్టు నా చేతిలో చాపుచున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన క్రియలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆయన ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే దినదినము కూడా ఆయనకు మన ఎడల నూతనమైన వాత్సల్యత పడుతూ ఉంది. దినదినము కూడా ఆయన అమూల్యమైన కృపచేత మనలని కాపాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి 2 మాటలు ఏంటంటే, ఒకటి, మనందరము కూడా సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకోవాలి. రెండవది, ఆయన చేసిన కార్యాలను, ఆయన మన జీవితంలో చేసిన మేలులను జ్ఞాపకం తెచ్చుకోవాలి. 3వ మాటను మనం చూద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనము. సోమరి, చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. దేవునికి స్తోత్రం. 3వ మాట, దేవుని బిడ్డలమైనటువంటి మనల్ని దేవుని వాక్యం తెలియజేస్తున్న మాట ఏంటంటే, 3వది ఏం తెచ్చుకోవాలి అంటే జ్ఞానం తెచ్చుకోవాలంట. అమ్మ, అందరూ జాగ్రత్తగా వినండి. ఈ జ్ఞానము ప్రతి ఒక్కరికి కూడా అవసరం. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, సోమరి, చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. వాటికి న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు, అధిపతి లేడు. అయినా కానీ వేసవ కాలమందు అవి ఆహారం సిద్ధపరచుకుంటాయి, కోతకాలమందు అవి ధాన్యాన్ని సిద్ధపరచుకుంటాయని దేవుని వాక్యం తెలియచేస్తుంది. హల్లెలూయా. చీమలకు ఎవరైనా నాయకుడు ఉన్నాడంటే లేడు, లేకపోతే ఎవరైనా లీడర్ ఉన్నారంటే లేడు. కానీ అవన్నీ జాగ్రత్తగా చీమను మనం చూస్తే, అంటే ఇది మనకు కొంచెం ఎబ్బెట్టిగా అనిపించవచ్చు, లేకపోతే చీమల దగ్గర మనమే నేర్చుకుంటాం అన్నట్టుగా అనిపించదు. ఎందుకంటే చాలా చిన్నది చీమ. మన అరచేతుల్లో 2 వేలతో పట్టుకున్నా కూడా చాలా చిన్నగా కనబడుతుంది. కానీ ఆ చీమ మనకి నేర్పిస్తున్నటువంటి మాటని ఈరోజు మనం జ్ఞాపకం తెచ్చుకోమని దేవుని వాక్యం తెలియచేస్తుంది. జ్ఞాని అని సొలొమోను అంటున్నాడు, ఆ చిన్న చీమ దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకో. ఈరోజు నువ్వు ఎంత సంపాదిస్తే అంతా ఈరోజే తినేస్తా ఉన్నావు, రేపటి గురించి ఆలోచన చేయట్లేదు నువ్వు. కానీ ఆ చిన్న చీమ ఈరోజు పని చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు, ఎండాకాలం వచ్చింది, కోతకాలం వచ్చింది, ఆ తర్వాత వర్షాకాలం వస్తుంది కాబట్టి పని చేసుకోవడానికి, బయటికి వెళ్ళడానికి, ఆహారం సంపాదించుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ వేసవ కాలంలోనే నేను నా కొరకు, నా పిల్లల కొరకు ఆహారాన్ని సమకూర్చుకోవాలి అని చెప్పి అది వెళ్ళి ఆహారాన్ని సమకూర్చుకొని ఒక పుట్ట పెట్టుకుని అందులో స్టోరేజ్ చేసుకుంటూ ఉంటుంది. ఎందుకు? రోజుల్లోకి వెళ్ళి తింటే సరిపోతుంది కదా. అన్ని రోజులు ఒకలాగా ఉండవు, ఒక్కొక్కసారి జేబు నిండా డబ్బు ఉంటుంది, ఒకసారి జేబులో చిల్లి అవ్వ కూడా. ఒక్కోసారి అకౌంట్ నిండా డబ్బు ఉంటుంది, ఒకసారి అకౌంట్లో 0 బ్యాలెన్స్ ఉంటుంది. కానీ అటువంటి సమయాల్లో కూడా ఏ విధంగా మేనేజ్ అవ్వాలి అనేది ఈ చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. డబ్బులు బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు, జేబులో డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా తీసి ఇలా జల్లేసి ఖర్చు పెట్టేయమని కాదు. ఈ జేబులో ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని తీసి పక్కన దాచిపెట్టాలి. ఎందుకంటే ఒక కాలం వస్తుంది, ఆ టైంలో పని చేసుకోవడానికి, బయటికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఏంటా కాలం? మనుషులకైతే ఒక అనారోగ్యం రావచ్చు. ఏంటా కాలం అంటే కొన్నిసార్లు కొన్ని రోజులు పని లేకపోవచ్చు, లేకపోతే కరోనా లాగా కొన్నిసార్లు లాక్డౌన్ అవ్వచ్చు.
అటువంటి పరిస్థితుల్లో అప్పటికప్పుడే తిని అప్పటికప్పుడే ఉండే విధంగా ఉంటే కష్టాల్లో పడిపోతాం, నష్టాల్లో పడిపోతాం, ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఈ జ్ఞానము మనకి చాలా అవసరం. జ్ఞాని అయిన సొలొమోను ఈ సామెతల గ్రంథంలో ఆ జ్ఞానాన్ని గురించి చెప్తున్నాడు. స్త్రీలతో అంటున్నాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుందును. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది అంటే సిమెంట్ ఎంత కలపాలో, ఇసుక ఎంత కలపాలో, నీళ్ళు ఎంత కలపాలో అని తాపి పని పట్టుకుని చేస్తుందనే కాదు. తనకు వచ్చేటువంటి కుటుంబంలో వచ్చేటువంటి రాబడి, తన కుటుంబంలో వచ్చే ఇన్కమ్ ఎంత, నా పిల్లల చదువులకి, మేము భోజనాలకి, లేకపోతే వస్త్రాలకి, ఇంటి అవసరతలకి ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెడితే మిగులుతుంది, ఒకవేళ ఇది అనవసరమైన ఖర్చు, ఇది అవసరమైన ఖర్చు అని ఒక పరీక్ష, ఒక జ్ఞానంతో కూడినటువంటి ఆలోచన ఎవరిలో అయితే ఉంటుందో వారి కుటుంబాల్లో ఇబ్బందులు పడవు. మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట, జ్ఞానంతో ఆలోచించి సంసారాన్ని చక్కబెట్టుకోండి. దైవిక జ్ఞానంతో. 10 రోజులు పనికి వెళ్ళాము, డబ్బులు వచ్చినాయి, ఆ 10 రోజులు 11వ రోజు ఆరిపోవాలన్నట్టుగా ఉండకూడదు. ఆ 10 రోజుల పని ఇంకొక 10 రోజులు కూర్చుని తినడానికి మనకి నిలవ ఉండేలాగా ఆలోచన చేయాలి. బిర్యానీ తిన్నా బతుకుతాం, వైట్ రైస్ తిన్నా కూడా బ్రతుకుతాం. అంటే ఇక్కడ వేరియేషన్ ఎందుకు చెప్తున్నానంటే, బిర్యానీకి తింటే 250 రూపాయలు అవుతుంది ఒక ప్లేటు, అదే ప్లేటు వైట్ రైస్ తింటే 70 రూపాయలకే వస్తుంది. అక్కడ దగ్గర దగ్గర 150-180 రూపాయలు ఆదా అవుతుంది. అంటే పొదుపు ఖర్చు విషయంలో ఈ చీమలు జ్ఞానముతో రేపటి కోసం ఆలోచన చేస్తున్నాయంట. ఈరోజు మనుషునికి ఆ జ్ఞానం లేక ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతూ ఉన్నాడు. వాటి దగ్గరికి వెళ్ళి వాటి నడతను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో అని సొలొమోను చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సోమరు వలె మనం ఉండకూడదు. ఆ చీమలు నిత్యము పని చేసేవిగా కనబడతాయి, రాత్రింబగళ్ళు కూడా అవి పని చేస్తూ ఉంటాయి. ఇంకొక మాట ఏంటంటే, పని దొరికినప్పుడు, అవకాశం ఉన్నప్పుడు, ఒంటిలో బలం ఉన్నప్పుడు, ఈ మాటను కూడా వినండి, పని చేసుకోగల శక్తి ఉన్నప్పుడు పని చేసుకోవడం తప్పు కాదు. ఎవరో ఇది అంటారు, పనికి వెళ్తున్నావా, డ్యూటీకి వెళ్తున్నావా అనేవారు ఉంటారు. అదే ఆ విధంగా అపహాసం చేసేవారే అప్పులైపోయావా అని కూడా అంటారు. ఎవరో ఏదో అనుకుంటారు, నేను పనికి వెళ్తే అని అనుకుంటే మన భవిష్యత్తు అంధకారం అయిపోతుంది, మన భవిష్యత్తు కష్టాల్లోకి వెళ్ళిపోతుంది, మన భవిష్యత్తులో నష్టాలు ఎదుర్కొంటాం. చేయగల సామర్థ్యం, పని కష్టం చేయగల శక్తి మనలో ఉన్నప్పుడు ఏ పని చేసుకున్నా తప్పులేదు. అది ఎటువంటి పని అయినా కూడా అది మనకి రాబడి, మనకి ఒక రాబడిస్తూ ఉంటే, మన కుటుంబానికి పోషణ కలిగించేదిగా ఉంటే ఏ పని చేయడం కూడా తప్పు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, తెస్సలోనికైలకు రాసిన పత్రికలో అంటాడు, పని చేయని వాడు భోజనం చేయకూడదు. నో వర్క్ నో ఫుడ్. పని చేయని వాడు భోజనం చేయకూడదు అని చెప్తాడు. మరి దేవుని బిడ్డలారా, కష్టపడాలి. ఈ చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని తెచ్చుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, 19వ సామెతల గ్రంథం 19వ అధ్యాయము 15వ వచనము, సోమరితనము గాఢ నిద్రలో పడవేయను, సోమరివాడు పస్తు పడి ఉండును. దేవునికి స్తోత్రం. పని చేసుకోగల శక్తి ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, బద్దకిస్తే, పడుకుని ఉంటే ఏమైపోతుందంట, పస్తు పడి ఉండాల్సి వస్తుంది. తినడానికి ఆకలి. ఎందుకు ఈ మాట చాలా తెలివిగా జ్ఞాని అయిన సొలొమోను తెలియజేశాడంటే, ఈ సోమరితనం అనేది దారిద్ర్యాన్ని తీసుకొస్తుంది మన ఇంటిలోనికి. దారిద్ర్యం, ఎవరైతే సోమరిగా ఉంటాడో, బద్ధకముగా పని చేయవాడు దరిద్రుడగును అని చెప్తున్నాడు 5వ సామెతల్లో. బద్ధకంగా పనిచేసేవాడు. మనం యాక్టివ్గా
మన పని మనం చేసుకునే వారుగా, మన సంపాదన కొరకు కష్టపడే వారముగా మనం ఉండాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, సోమరితనంగా మనం ఉంటే గనక పస్తుండవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. గనక చీమలు ఏ విధంగా అయితే అవి కష్టపడుతూ ఉన్నాయో, అవి బలం లేనిటువంటి జీవులే అయినా కానీ అవి 4-5 కలిపి ఒక బరువైన దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. ఐక్యత కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా లైన్గా వెళ్తూ ఉంటాయి. ఎక్కడ మనం చూసిన చీమల్ని క్రమము, జీవితంలో క్రమాన్ని మనం నేర్చుకోవాలి. క్రమమైనటువంటి జీవితం మనం కలిగి ఉన్నప్పుడు అది మనకి దీవెనకరంగా ఉంటుంది. ప్రియ బిడ్డలారా, క్రమానికి వ్యతిరేక పదం ఏంటి? అక్రమంగా మనం జీవించకూడదు. దేవుని బిడ్డలు క్రమంగా జీవించాలి. ఈ యొక్క చీమలు క్రమంగా నడిచేటువంటి జీవులు. వాటి నుండి దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి విషయం ఇదే. వాటి నుండి ఆ జ్ఞానాన్ని మనం తెచ్చుకోవాలి. క్రమంగా జీవించాలి. దేవుడు అక్రమాన్ని సహించడు. అక్రమంగా జీవించే వారిని ఆయన యాక్సెప్ట్ చేయడు. కనుక మనం క్రమంగా జీవించాలి. అదేవిధంగా రేపటిని గురించి, ఇప్పుడు దేవుని బిడ్డలారా, రేపటిని గురించి ఆలోచన చేస్తూ కుటుంబంలో యజమాని కావచ్చు, యజమానురాలు కావచ్చు, కుటుంబాన్ని చక్కదిద్దే విషయంలో ఈ దైవిక జ్ఞానము కలిగి జీవించాలి. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది అని చెప్పి కింద లైన్లో 3 రాళ్ళు ఏం చేస్తుందంట? ఇల్లు ఓడబెరుకును అని రాయబడింది. ఓడబెరుకును అంటే లాగేస్తూ ఉన్నదంట ఇటుకలు. ఎందుకు? అమ్మేయడానికి, తాకట్టు పెట్టుకోవడానికి. ఓడబెరుకును అంటే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఒకటొకటి ఇది ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? తాకట్లోకి ఎవరో 3 రాళ్ళు దైవిక జ్ఞానం లేనటువంటి వారు. మరి దేవుని బిడ్డలారా, అలా ఉండకుండా మనము జ్ఞానాన్ని తెచ్చుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. జ్ఞానము కలిగి మనం జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ జ్ఞానము ఎలా వస్తుందో మనం చూద్దాం. సామెతల గ్రంథంలోనే 23వ అధ్యాయం 19వ వచనము. ఆ జ్ఞానం ఎలా మనకు వస్తుంది అంటే, నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము. దేవునికి స్తోత్రం. నీవు విని జ్ఞానం తెచ్చుకో. ఏం వినాలి? 3వ అధ్యాయంలో అంటాడు, నా కుమారుడా నా మాటలు విను. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును విను. నా మాటలు పెడచెవిని పట్టుక నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకో అని చెప్తున్నాడు. దేవుని మాటలు వినుట ద్వారానే మనకి జ్ఞానం కలుగుతుంది. దేవుని మాటలు వినుట ద్వారానే మనకి బుద్ధి కలుగుతుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, నా కుమారుడా నీవు నా మాటలు విని జ్ఞానం తెచ్చుకో. చూడండి 9వ అధ్యాయం 6వ వచనము. సామెతల గ్రంథంలోనే 9వ అధ్యాయం 6వ వచనము. జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలగచేయు మార్గములో చక్కగా నడువుడి. ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నమాట. ఇక జ్ఞానము లేని వారై, ఇక అంటే ఇప్పుడు వరకు జ్ఞానం లేకుండా ఎలా పడితే అలాగా నడిచేశారు. కానీ ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలగజేయ మార్గములో చక్కగా నడువుడి అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. అజ్ఞానము చేత ఒకవేళ రాబడిని వృధా చేసేసామేమో, ఇంతవరకు సంపాదించిన సంపాదన అంతా కూడా ఏమైపోయిందో తెలియనటువంటి పరిస్థితుల్లో అజ్ఞానంలో వాటిని ఆ ఖర్చులు చేసాం. అయిపోయిన దాన్ని వెనక్కి తీసుకురాలేం. కానీ ఇకనైనా అంటున్నాడు, ఇకనైనా జ్ఞానము లేని వారై ఉండొద్దు. ఇప్పటికే చాలా అయిపోయింది, చాలా ఖర్చులు చేసాం, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కానీ ఇకనైనా జ్ఞానం తెచ్చుకోండి. ఎక్కనైనా జ్ఞానము కలిగి మంచి మార్గంలో నడవడం మొదలు పెట్టండి అని దేవుని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానము లేని వారి వలె ఉండకుండా జ్ఞానము కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలోనే
23వ అధ్యాయం 12వ వచనంలో దేవుని మాటలు ఎలాంటివి అంటే, ఉపదేశం మీద మనస్సు ఉంచుము, తెలివిగల మాటలకు చెవియొగ్గు. దేవుని మాటలో ఎలాంటి మాటలంట? తెలివిగల మాటలు. అవి మనకి తెలివిని, జ్ఞానాన్ని అనుగ్రహిస్తాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, కనుక ఇక అజ్ఞానుల వలె మనం జీవించకుండా దేవుని జ్ఞానము కలిగి జీవించాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. దేన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి దేవుని బిడ్డలో? సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకోవాలి. రెండవది ఆయన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం తెచ్చుకోవాలి. మూడవది చేమల నడత నుండి జ్ఞానాన్ని తెచ్చుకోవాలి. 4వ మాట చూసుకొని నా మాటలు ముగింపులోకి తీసుకొస్తాను ప్రియ దేవుని బిడ్డలారా. 4వ మాట ఏంటంటే, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసుకునందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదుము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనం ఏం తెచ్చుకోవాలి అనే అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. సృష్టికర్త అయిన దేవుణ్ణి జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆయన ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం తెచ్చుకోవాలి. చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని తెచ్చుకోవాలి. 4వ మాట, ఆయన బిడ్డలమైన మనం దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ లోకములో ఉన్నటువంటి పరిస్థితులు మనల్ని బలహీనపరుస్తాయి. ఈ లోకములో ఉన్నటువంటి మనుషులు మనల్ని బలహీనపరుస్తారు, కృంగిపోయేలా చేస్తారు, విసిగి వేసారిపోయేలా చేస్తారు. అక్కడున్న పరిస్థితులు అన్నీ కూడా దావీదుకు ప్రతికూలంగా ఉన్నాయి. తమ బిడ్డల దగ్గర నుంచి, తన వారి దగ్గర నుంచి, అక్కడున్న ప్రజల దగ్గర నుంచి భయంకరమైన వ్యతిరేకం వచ్చినప్పుడు దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. హల్లెలూయా. ఏంటి దావీదు యొక్క ధైర్యం అంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవునికి స్తోత్రం. ఆయన దుడ్డుకారియో దండమును నాకు తోడుగా ఉంటాయి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, నీ పరిస్థితులు ఎటువంటివైనా, ఒకవేళ నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నీకు భయాన్ని కలిగిస్తూ ఉండొచ్చు, నీకు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నిన్ను కృంగదీస్తూ ఉండొచ్చు, నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నిన్ను బలహీనపరుస్తూ ఉండొచ్చు, నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నిన్ను అనగదొక్కుతూ ఉండొచ్చు, ఏ ఆశ లేకుండా నిన్ను నిరాశపరుస్తూ ఉండొచ్చు. అయితే ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ధైర్యపరిచే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నీకు సహాయం చేసేటువంటి దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఆయనను జ్ఞాపకం తెచ్చుకోవాలి. పరిస్థితులను చూడొద్దు, నీ బలహీనతలను చూడొద్దు, నీ ఆర్థిక ఇబ్బందులను చూడొద్దు, నీ చుట్టూ ఉన్నటువంటి వ్యతిరేకులైనటువంటి ప్రజలను చూడొద్దు. ఎవరిని చూడాలి అంటే దేవుని వైపు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ 12:2 అంటున్నాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడాలి. ఆ యేసే ఇమ్మానుయేలుగా ఈ లోకంలో జన్మించాడు. ఎందుకో తెలుసా? నీకు నాకు తోడుగా ఉండడానికి. హల్లెలూయా. ఆ ఇమ్మానుయేలు దేవుడు ప్రతి పరిస్థితిలో నీకు తోడుగా ఉంటాడు. ఆ ఇమ్మానుయేలు దేవునిని బట్టి నువ్వు ధైర్యాన్ని తెచ్చుకో. కుమిలిపోవద్దు, బాధపడొద్దు, నిరుత్సాహపడొద్దు, వేదనలోనే ఉండిపోవద్దు, నాకెవరు సహాయం చేసేవారు లేరు అని ఆ విధంగానే కృషించిపోవద్దు. కానీ దేవునిని జ్ఞాపకం తెచ్చుకొని ధైర్యంగా ఉండు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నమాట, నీ పరిస్థితులు నిన్ను బలహీనపరుస్తున్నాయేమో,
నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు నిన్ను వేదనకు గురి చేస్తూ ఉన్నారేమో, నీ దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు, నీ దేవుడు నిన్ను బలపరుస్తాడు, నీ దేవుడు నీ ప్రతికూల పరిస్థితుల్లో నిన్ను ఆదుకుంటాడు. ఆయన ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునిని బట్టి ధైర్యాన్ని తెచ్చుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. దావీదు యొక్క ధైర్యం దేవుడు, ఆ ధైర్యంతోనే నిలబడ్డాడు. తర్వాత ఆ యొక్క దావీదుకి గొప్ప విజయం కలిగినట్టుగా మనం చూస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పుడు పరిస్థితులు ప్రతికూలంగా ఉండొచ్చు, నీకు అనుకూలంగా లేకపోవచ్చు, నీకున్నటువంటి ఇబ్బందులు వేరొకరికి లేకపోవచ్చు, కానీ ఒకనొక దినం నువ్వు దేవునితో ఉంటే, దేవుని యొక్క ధైర్యాన్ని కలిగి ఉంటే, ఒకనొక రోజున దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. నీ పరిస్థితులు మారుస్తాడు, నీ అవసరతలు తీరుస్తాడు, నీకున్నటువంటి ఈ శోధన నుండి విడిపిస్తాడు. ఆయన ఒక ఉన్నతమైన స్థితిలో నిన్ను లేవనెత్తుతాడు. కనుక ఆత్మీయులమైన దేవుని బిడ్డలమైన మనం ఏమి తెచ్చుకోవాలి అంటే, సృష్టికర్త అయిన దేవుడిని జ్ఞాపకం తెచ్చుకోవాలి. దేవుడిని ఎప్పుడు మర్చిపోవద్దు, దేవుని సన్నిధిని ఎప్పుడు మర్చిపోవద్దు ప్రియ దేవుని బిడ్డలారా. దావీదు అంటాడు, జనులు యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని నాతో అన్నప్పుడు నేను ఎంతో సంతోషించాను. దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన జ్ఞాపకార్థ దినములైనటువంటి పరిశుద్ధ దినాన్ని, ఉపవాస దినాన్ని మనం మర్చిపోకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకోవాలి. రెండవది, ఆయన మన జీవితాల్లో చేసిన కార్యాలను జ్ఞాపకం తెచ్చుకోవాలి. దేవుడు చేసిన మేలు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, ఎప్పుడు కూడా అవి జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. మూడవది, జ్ఞానాన్ని తెచ్చుకోవాలి. ఈరోజు ఆ దైవిక జ్ఞానము లేక మన కుటుంబాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, మన కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అయితే జ్ఞాని అయిన సొలొమోను చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని తెచ్చుకొని అంటున్నాడు. ఆ జ్ఞానము చేత మన కుటుంబాలు, మన సంసారములు చక్కగా నడిపించబడులాగున ఆ దైవిక జ్ఞానాన్ని తెచ్చుకుందాం. చివరిగా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుణ్ణి బట్టి ధైర్యాన్ని తెచ్చుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడే నీతో ఉంటే, దేవుని సన్నిధి నీతో ఉంటే ఏ పరిస్థితికి నువ్వు కూడా భయపడవు ప్రియ దేవుని బిడ్డలారా. దావీదు ఎంత ఉన్నాడో గొలియాతు అంత కనబడుతున్నాడు. 6 మూరల జానుడు అంటే దాదాపుగా 12 అడుగుల మనిషి. ఈయన 6 అడుగులే ఉన్నాడు, 12 అడుగుల మనిషి కనబడుతున్నాడు. కానీ దావీదుకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే, యుద్ధము యెహోవాది. దేవునికి స్తోత్రము. ఒకవేళ మన పరిస్థితులు మనకంటే పెద్దగా కనిపించవచ్చు, మన ఇబ్బందులు మనకంటే పెద్దగా కనిపించవచ్చు, మనకున్న సమస్యలు చాలా పెద్దవిగా కనబడవచ్చు, కానీ ఆ సమస్యల కంటే, పరిస్థితుల కంటే, ఆర్థిక ఇబ్బందుల కంటే మన దేవుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రము. ఆయనను బట్టి ధైర్యం కలిగి ఉందాం. ఆయన పరిస్థితుల నుండి మనల్ని విడిపిస్తాడు. ఆత్మీయులమైన మనం దేవుని జ్ఞాపకం తెచ్చుకుంటూ, ఆయన కార్యాలు జ్ఞాపకం తెచ్చుకుంటూ, దైవిక జ్ఞానం కలిగి, దేవుని ధైర్యాన్ని కలిగి ముందుకు జీవించుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.